వస్తూ ఉంటుందా అమ్మ నిన్ను చూడడానికి? రాదు మేడం. ఎందుకని? అప్పుడప్పుడు వచ్చేది మేడం, కానీ మాధవి అమ్మ నన్ను బాగా చూసేది మేడం. మీరు అక్కును చేర్చుకొని నేనున్నా అని భరోసా ఇచ్చి వాళ్ళకి హెల్త్ పరంగా, ఫుడ్ పరంగా, బట్టల నుంచి అన్నీ చూసుకుంటున్నారు. నిజంగా మీరు ఒక వాళ్ళు అంటున్నారు చూసారు అమ్మ అని, అమ్మ కంటే కూడా ఇంకా గొప్ప పదం ఏమైనా ఉంటే అది మీకు వర్తిస్తుంది మాధవి గారు. 5th క్లాస్ మేడం. వస్తూ ఉంటుందా అమ్మ నిన్ను చూడడానికి? రాదు మేడం. ఎందుకని? అప్పుడప్పుడు వచ్చేది మేడం, కానీ మాధవి అమ్మ నన్ను బాగా చూసేది మేడం. అవునా? మీ అమ్మ కంటే మాధవి అమ్మ బాగా చూస్తుంది. మీ పేరండి? నా పేరు కృష్ణ అమ్మ. కృష్ణ గారు ఎప్పుడు వచ్చారు? ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? 2010లో యాక్సిడెంట్ అయిందమ్మా. నేను డ్రైవర్ని. 2010లో యాక్సిడెంట్ అయింది. తర్వాత మళ్ళీ పనులు చేసుకుంటాను. మళ్ళీ మొన్న మా ఆయన యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను సంవత్సరంలో. ఎలా ఉంది ఇక్కడ? ఎలా చూస్తున్నారు? బాగా చూసుకుంటున్నారమ్మా. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరా మీకు? ఉన్నారమ్మా, ఇద్దరు ఉన్నారమ్మా. 2 పిల్లలమ్మ నాకు, భార్య కూడా ఉంది. భార్య పిల్లల్ని వదిలేసి ఇక్కడ ఉంటారు? లేదమ్మా, ఇద్దరం ఇక్కడే. ఇక్కడ పెద్దవాళ్ళతో పిల్లలతో మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయి చక్కగా వంట చేసి హ్యాపీగా ఉంటున్నారా? మాధవి అమ్మ బాగా చూసుకుంటుంది. ఓకే. మమ్మల్ని అంతకంటే ఇంకేం కావాలండి మాకు అదే కావాలి. మీ వారు మళ్ళీ కోలుకొని మళ్ళీ ఏదో ఒక పని చేసి మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ట్రీట్మెంట్ అవసరమా? అవసరం. మాధవి అమ్మ చేపిస్తుంది. ఆవిడే చేపిస్తుంది ఆ ట్రీట్మెంట్ కూడా? మందులు అన్నీ అమ్మే చేపిస్తుంది. ఇక్కడే ఉండిపోతుంది పిల్లలతోటి, హ్యాపీగా పెద్దలతోటి. ఓకే. పెద్దయినా ఏం పేరు? నా పేరు యేసు అండి. యేసు. ఏం చేసేవాళ్ళు గతంలో? వ్యవసాయం పని, కూలి పనులు చేసేవాళ్ళం అండి. 2 ఆడపిల్లలు, వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినాయండి. మాకు ఆహారం పెట్టేవాళ్ళు లేరు. తల్లి గారు, అమ్మగారు మా ఊళ్ళో మీ భార్య ఉన్నారా? లేరండి, చనిపోయిందండి. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు? 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మరి భోజనం, చెప్పులతో సహా వారే మాకు అందజేస్తున్నారు. మాకు ఏమి లోటు ఉంటే కొబ్బరి నూనె, సబ్బులు, మొత్తం సమస్తం మాకు మనిషికి కావాల్సిన మెటీరియల్ అన్నీ వారు మాకు అందజేస్తున్నారు. మాకు ఏమి లోటు చేయట్లేదు. ఏది కావాలన్నా, మందులు కావాలన్నా సప్లై చేస్తున్నారు. మాధవి గారు, మీ బీకేఆర్ వృద్ధాశ్రమం, అమ్మ చిల్డ్రన్స్ హోమ్ చాలా చాలా బాగుంది. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇంకా మీకు చాలా సపోర్ట్ కావాలి. ఎంతమంది డోనర్స్ ఉన్నా కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మనకి ఉంటాయి. పిల్లల్ని అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి. మీరు ఇప్పుడు అన్నారు వాళ్ళలో ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అది మేము నేర్పించడానికి ట్రై చేస్తామని. ఇదంతా పెద్ద ప్రాసెస్. ఒక ఫ్యామిలీలో ఒక పిల్ల, 2 పిల్లలకి మనం అన్ని సమృద్ధిగా అందించాలంటేనే చాలా కష్టమైన సిచ్యువేషన్ ప్రజెంట్. మీరేం కోరుకుంటున్నారు? డోనర్స్ నుంచి కానివ్వండి, గవర్నమెంట్ నుంచి కానివ్వండి, మీరేం కావాలని కోరుకుంటున్నారు మాధవి గారు? నేను ఒకటే ఏంటంటే అండి, నేను 8 ఇయర్స్ నుంచి నేను రన్ చేస్తున్నాను. నాకు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ లక్ష్మీకాంతం గారు ఉన్నప్పుడు మాకు ఒక 25 సెంట్లు భూమిని శాంక్షన్ చేశారు. కానీ ఇప్పుడున్న రాజకీయాల వల్ల నాకు ఆ భూమి రాలేదు. ఇప్పుడు నాకున్న ఈ స్ట్రెంత్ పిల్లలకి ఒక మంచిగా ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి, చదువుకోవడానికి, అలాగే పెద్దవాళ్ళకి అందరికీ కూడా కలిపి మేము ఏదైనా 1 ఎకరం ల్యాండ్ మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేసినా, లేకపోతే దాతలు కొని ఇచ్చినా కూడా దానిలోనే మేము కొంతలో కూరగాయలు పండించుకోవడం, అలా కొంతలో పిల్లలకి, చిన్నపిల్లలకి ప్లే స్కూల్ లాగా కట్టించుకొని పెద్దవాళ్ళకి మంచిగా వాళ్ళు కాస్త ఫ్రీగా ఉండడం కోసం చేయడం అనేది నాకు ఆలోచన ఉందండి.